బ్రిక్స్ లో డేటా ఫ్రేమ్స్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. సో ఈ డిబిఎఫ్ఎస్ ఈ స్టోరేజెస్ లో నేను ఒక సిఎస్వి ఫైల్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన పాత్ ఇది. ఈ పాత్ ఈ వేరియబుల్ లోకి నేను అసైన్ చేశాను. సో ఫైల్ టైప్ వచ్చేసి సిఎస్వి కామా సెపరేటెడ్ వాల్యూ. సో సిఎస్వి ఆప్షన్స్ పాస్ చేస్తున్నాను. ఇన్ఫో స్కీమ్ అంటే నాకు ఎంటైర్ స్కీమా మొత్తం చెక్ చేయాలి అని, లేదా ఫాల్స్ ట్రూ అని స్పెసిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ రో ఈజ్ హెడర్, అయితే ట్రూ ఆర్ ఫాల్స్. డీలిమిటర్ అంటే కామా సెపరేటెడ్ వాల్యూ కామా వస్తుంది. సో ఇక్కడ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేశాను. డిఎఫ్ అనేది ఒక వేరియబుల్. సో ఇక్కడ స్పార్క్ కోడ్ రాశాను, అంటే డేటా ఫ్రేమ్ రాశాను. ఎందుకు ఈ కోడ్ అంటే పాత్ లో ఉన్న ఏదైతే సిఎస్వి ఫైల్ ఉందో ఆ ఫైల్ నేను రీడ్ చేయాలి. ఇక్కడ స్పార్క్ కోడ్ రాస్తున్నాను, స్పార్క్ డాట్ రీడ్ డాట్ ఫార్మాట్. సో సిఎస్వి ఫార్మాట్ లో ఆప్షన్స్ అనేవి స్పెసిఫై చేస్తున్నాను. నాకు ఏదైతే డేటా ఉందో అదంతా నాకు స్కీమా మొత్తం చెక్ చేయాలి. ఫస్ట్ రో ఈజ్ హెడర్ రావాలి. ఈ లొకేషన్స్ పాస్ చేసి డిస్ప్లే చేసేస్తున్నాను. ఇలా నాకు డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఇది ఒక డేటా ఫ్రేమ్. డేటా ఫ్రేమ్ అనేది డిఫరెంట్ వేస్ లో క్రియేట్ చేయొచ్చు. ఇది ఒక వే డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడం.